2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బంగారం రేటు మనం చూస్తే గత 3 రోజులుగా బంగారం రేటులో ధర అనేది ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. ఈ పెరిగే మూమెంటే మనం చూడడం జరుగుతుంది బంగారంలో. ఎందుకంటారు సార్ బంగారం ధర ఇంకెంత వరకు పెరిగే అవకాశం ఉందంటారు? దాంతో పాటు ఈ రోజు బంగారం రేట్ ఎలా ఉంది సార్? ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ లైక్ 90,000 95,000 ఆ దరిదాపుల్లో ఉండింది మనకు 24 క్యారెట్ గోల్డ్. అక్కడ మనం కూడా ఆ టైంలో కూడా మనం వీడియోస్ చేసాం. లైక్ ఎస్. గోల్డ్ అండర్ పర్ఫామ్ చేస్తుంది, సిల్వర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. సో మొత్తానికి ఎక్కడెక్కడైతే ఎంతమందికి అయితే పెళ్ళిళ్ళు ఇప్పుడు రాబోయే రోజుల్లో ముహూర్తాలు పెట్టుకోబోతున్నాము నెక్స్ట్ 3 monthsలో 6 monthsలో సార్. కానీ మేము ఇప్పుడే ఏమన్నా తీసుకోమంటే చెప్పండి తీసుకుంటాము అంటే చాలామంది అడిగారన్నమాట. సార్, గోల్డ్ కొనడానికి ముహూర్తాలు మనం చూడం, చూసేదల్లా ప్రైస్ ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు కొందాము అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ ట్రంప్ గారు ఏ రోజైనా ఆయనకు మూడొచ్చింది చెప్తున్నారు. మనము ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే మన ఎకానమీ మీద ఇంపాక్ట్ పడ్డా పడకపోయినా కానీ గోల్డ్ మీద మాత్రం ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. చూడండి, ఆయన ఎన్ని రోజుల నుంచి ఆ నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. గోల్డ్ 90,000-95,000 నుంచి 1,05,000 1,06,000 వరకు వచ్చేసి. సో ఆ స్పీడ్ అంటూ మాత్రం మనం ఎవరు ఆపలేము. కొనాలి అనుకున్నారు, మీకు పనుంది, మీకు ఇంట్లో కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత మీరు బిజీ అయిపోతారు, అయ్యో గోల్డ్ కొనలేదు కదా అని చెప్పేసి ఇటు టెన్షన్ పడతారు, పైగా అక్కడ ఇంట్లో కూడా పనులు మిగిలిపోతాయి అలాగే. సో ఫస్ట్ ఒక పని చేయండి సార్, ఒకవేళ మీకు అర్జెంట్ ఉంది, కార్యక్రమం ఉందంటే మాత్రం గోల్డ్ విషయంలో ఏ రోజైనా బెటర్ ప్రైసే సార్, ఆర్ గో హెడ్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ చెప్పాలి. అంటే చాలా మంది పేరెంట్స్ ఎస్పెషల్లీ కన్సర్న్డ్ అబౌట్ ద డాటర్స్ మ్యారేజ్. సో ఆ విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు కూడా 1,05,000లో మేము కొనొచ్చా అంటే కూడా నేను ఒకటే మాట చెప్తాను, గోల్డ్ కొనడానికి ఏ ముహూర్తం అవసరం లేదు. అవసరం ఉందా లేదా అన్నదే ముఖ్యం. రెండోది బడ్జెట్ ఉన్నదా లేదా అన్నది కూడా చాలా ముఖ్యం. సో 22 క్యారెట్ కొంటారా 18 క్యారెట్ కొంటారా అది డెసిషన్ ఈజ్ యోర్స్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. ఇకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి గోల్డ్ ఎక్కడ దాకా వెళ్తుంది అంటే నేషనల్ మీడియాలో అందరు ఏం చెప్తున్నారో నేను మీకు రియలీ వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. ఏంటి, 1,05,000 నుంచి 1,07,000 మధ్యలో వరకు వచ్చిన తర్వాత మళ్ళీ కాస్తంత రెస్ట్ తీసుకుంటుంది బంగారము. సో ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ అనేది మొదలవుతుంది. అంటే రెస్ట్ తీసుకుంటుంది, కన్సాలిడేషన్ చేస్తుంది అంటే దానికి అర్థం ఏంటంటే ఇక్కడ కాస్త బాగా పెరిగిన తర్వాత ఏంటంటే అక్కడక్కడే సైడ్ వేస్ మూమెంటంలో ఉండేసేసి కొంచెం అక్కడే ఇంకా డబ్బులు వచ్చేసేసి మార్కెట్లో జనాలు కొనడం ఇంకా కంటిన్యూ చేస్తుంటారు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సాలిడేషన్ అనమాట. సో అక్కడ అక్యుములేషన్ ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. అక్యుములేషన్ ప్యాటర్న్ క్రియేట్ అయిందనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ మీకు మళ్ళీ కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మీడియా అయితే అసలు బంగారం ఎక్కడికో వెళ్ళిపోతుందండి నెక్స్ట్ 20 yearsలో. చెప్పేది ఏంటంటే రాబోయే 2 దశాబ్దాల్లో బంగారము 4 లక్షలు చూసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి అది ఎంతవరకు మనం వెయిట్ చేసి చూడాల్సింది. అఫ్ కోర్స్ 25 years ముందు లైక్ నేను చూసాను ఇయర్ 2000లో 4,800 ఉంది బంగారం, నాకు బాగా గుర్తు. సో అక్కడి నుంచి మీరు ఇప్పుడు 1,05,000 చూస్తున్నారంటే ఎక్కడ 4,800 ఎక్కడ 1,05,000, జస్ట్ ఇమాజిన్. సో అది పాసిబుల్గా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ 2 దశాబ్దాల్లో అంటే 20 సంవత్సరాల్లో అవ్వచ్చేమో తెలీదు. బట్ గోల్డ్ మాత్రం ఎనీ గివెన్ డే ఇట్స్ అ గుడ్ ప్రెషియస్ కమోడిటీ. మీరు ఒక గ్రామన్న అది పండగ పూట అంటారా, మంచి కైండ్ ఆఫ్ మీ దగ్గర డబ్బులు మిగిలిపోయాయి అంటారా, కొనాలా కొనేసుకోండి, ఏ రోజు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయి స్పాట్ మార్కెట్లో చూద్దాం. సో 10,588 రూపాయలు నిన్నుంటే ఇవాళ 10,609 రూపాయలు, 21 రూపీస్. అబ్సల్యూట్లీ ఎవ్రీ టైం మనము 100, 150, 200 దరిదాపుల్లో పెరిగే గోల్డ్ కాస్తంత ఇక్కడ కొంచెం ఎక్కువ పెరగకుండా జస్ట్ 20 రూపాయలతో పెరిగింది. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9705 నిన్నుంటే ఇవాళ 9725 ఉంటుంది, 20 రూపాయలతో ఇంక్రీజ్ అయింది ఇవాళ. అండ్ 7941 నిన్నుంటే ఇవాళ 7957 ఉంది. 18 క్యారెట్ గోల్డ్ 16 రూపాయలతో పెరిగి అక్కడే గట్టిగా నిలబడింది. ఇంకొక 50, 43 అంతే. చిల్లర లేదంటే మనం ఇచ్చేద్దాం 8,000 చూడొచ్చు. బట్ 8,000
ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. మీరు ఎందుకంటే దానిపైన బంగారం కొన్నప్పుడు మీరు ట్యాక్స్ కట్టాలి కదా, 3% జిఎస్టీ ఉంటుంది కదా, వేస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి, వాల్యూ అడిషన్ ఛార్జెస్ ఉంటాయి, అవన్నీ కలుపుకుంటే అది 8,100 లేదంటే 8,200 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు చెల్లించాల్సింది 8,000 అనుకొని నడవండి. నా కమింగ్ టు ది చార్ట్ విషయంలో చూసుకుంటే మనము చెప్పాం కదా ఎలాగైతే ఓవర్ బాట్ జోన్లోకి వచ్చిందని. సో నిన్న దినమంతా కాస్తంత కరెక్షన్కి గురయ్యింది. సో ఇక్కడ మనం చూసుకుంటే మన రీట్రేస్మెంట్ థియరీ ప్రకారంగా ఈ టూల్లో ఒక్కసారి మనం వాడితే ఒక క్లారిటీ మీకు వస్తుంది. ఇదిగోండి మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది గోల్డ్ ఇక్కడ. సో దీనికి అర్థం ఏంటంటే గోల్డ్ ఎలాగైతే ఇక్కడ ఓవర్ సోల్డ్ జోన్లో టచ్ అయ్యిందో మళ్ళీ న్యూట్రల్ జోన్ దాకెళ్ళింది, మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చింది. మళ్ళీ మీకు చూడండి న్యూట్రల్ జోన్ నుంచి ఇవాళ మార్నింగ్ 9 గంటలకి 2nd of September రోజున 1,04,850 రూపాయలు లో ఉంటే 1,05,300 రూపాయలు 5 నిమిషాల్లో పెరిగిందండి. అంటే 450 రూపాయలు పెరగడానికి బంగారానికి 5 నిమిషాలే పట్టింది. అసలు ఏం జరుగుతుంది బంగారంలో, ఎంత ఘనము కైండ్ ఆఫ్ వోలటిలిటీ మీరు చూస్తుంటే అక్కడి నుంచి జస్ట్ 5 minutesలో 450 రూపీస్ షేర్ మార్కెట్లో నేను ఇప్పటిదాకా ఇలాంటి కైండ్ ఆఫ్ రైస్ చూడలేదు. గోల్డ్ మాత్రం కొత్త రికార్డు సృష్టించే ఇంట్రెస్ట్లో బాగా ఉన్నట్టున్నది. బట్ ఇక్కడ నుంచి మాత్రం గోల్డ్ తగ్గుతుందా అడిగితే మహా అంటే 500 అంటారా, 1000 రూపాయలు అంటారా, అలాంటి కైండ్ ఆఫ్ కరెక్షన్. అది కూడా ఛాన్స్ ఉందో లేదు. నిన్ననే మీకు ఛాన్స్ ఇచ్చిందని చెప్తాను. ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. దాదాపు నిన్నటి హై 1,05,285 రూపాయల నుంచి చూసుకుంటే మీకు 1,04,583 రూపాయలు. సో ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు కాదన్నా కానీ మీకు ఒక 700 రూపీస్ అంటూ ఒక ఫాల్ ఇచ్చింది. ఇంట్రాడేలోనే ఇచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పెరిగిపోవడం జరిగింది. సో ఇలాంటి న్యూ హైస్కి మీరు అలవాటు పడిపోవాలి. ఇక్కడి నుంచి మార్కెట్స్ పడే అవకాశం మాత్రం కనబడట్లేదు. ఒక్కసారి కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకుందాము. ఫ్యూచర్స్లో 1,05,255 రూపాయలు ఉంటే మీకు 470 రూపీస్ పెరిగి ట్రేడ్ అవుతుంది. 1,05,358 రూపాయలు. అండ్ ఇక్కడ మనకి ఇది లో చూసుకుంటే 1,04,850 రూపాయలు. సో లెవెల్స్ చూసుకుందాము. R1 1,05,800, 1,06,678 అండ్ 1,07,693. అంటే ఇది ఇవాళే వచ్చేటట్టుగా కనపడుతుంది. దీనికి ఈ లెవెల్స్ అన్ని ఇచ్చేసింది ఇవాళ. అసలు 1,07,000 ఇవాళ చూసే అవకాశం ఉందేమో మరి. సో సపోర్ట్ 1 అఫ్ కోర్స్ డౌన్ సైడ్ లో కూడా మరి చూసే అవకాశం ఉంది. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ గివింగ్ అ రికమెండేషన్, జాగ్రత్తగా చూసి నోట్ చేసుకోండి. సో 1,03,907 రూపాయలు, 1,02,892 రూపాయలు, 1,02,014 రూపాయలు. సో 1,02,000 వచ్చే అవకాశం ఉందంటుంది అండ్ 1,07,000 కూడా చెప్తుంది. డిఫరెన్స్ చూసుకుంటే రెండు మధ్యలో 5,000 రూపీస్ ఉంది. సో ఎనీవేర్ గోల్డ్ మే ట్విస్ట్ కైండ్ ఆఫ్ సినారియో కనబడచ్చు. ఇవాళ మనం ఆల్మోస్ట్ లైక్ మిడ్ వీక్లో ఉన్నాము, ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. ఇంకొక విషయం చెప్పాలి, ఫ్యూచర్స్లో చూసుకుంటే మనం ఈ ధరలు ఏవైతే చూస్తున్నామో 5th సెప్టెంబర్ రోజున ఎక్స్పైర్ అవ్వబోయే MCXలో ఫ్యూచర్ గోల్డ్ చూస్తున్నాము. ఇప్పుడు October 5th ఏదైతే ఎక్స్పైరీ ఉందో అందులో యాక్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు అది మీకు ప్రీమియం చాలా ఎక్కువ పలుకుతుంది తెలుసా మీకు. ఇక్కడ మీకు 1,05,000 ఉంటే అక్కడ ఆల్రెడీ 1,07,000 ఉంది. అంటే దాని అర్థం ఏంటి, ఇంకొక 3 డేస్లో ఇది ఎక్స్పైర్ అవ్వంగానే మీరు 1,07,000 నుంచి 1,09,000 అక్కడ చూడబోతున్నారు. దానికి అర్థము సో 1,10,000 టచ్ అయినట్టే అంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.